హారతి పెళ్ళయ్యేదాకా తన మీద ఈగ వాలకుండా కాపాడి సంజయ్ చేత 3 ముళ్ళు వేయించి అతనికి అప్పగించేదాకా కంటికి రెప్పలా కాపాడతానని నా స్నేహితురాలు భాగీరథికి మాటిచ్చి మరీ తీసుకొచ్చాను రా దాన్ని ఇక్కడికి. రేయ్, ఇది నా ఇల్లు. నన్ను గాని నేను అతిథిగా తీసుకొచ్చిన వాళ్ళని గాని రావద్దనడానికి నీకు అధికారం లేదురా. దాన్ని ఆపే ప్రయత్నం చేస్తే అంటే నాకంటే ఈవిడిగారే నీకు ముఖ్యమైందా? నీ నుంచి కాపాడటం ముఖ్యమైంది. అంటే నన్ను నీచుడిగా చూస్తున్నావు? ఉచ్చనీచాలు మరిచి మంచి చెడు వదిలేసి వీధి రౌడీలాగా ప్రవర్తించి నీ విలువ నువ్వే పోగొట్టుకున్నావురా. ఈ అమ్మాయి ఫోన్ చేస్తేనే రావాల్సి వచ్చిందని వీడు చెప్తున్నాడు కదా అత్తయ్య. అది వాడు నిరూపించుకోలేకపోయాడని మేము చెబుతున్నాం కదమ్మా. అక్కడ వీడు ఎలా ప్రవర్తించాడో నువ్వు చూడలేదు, చూస్తే ఇలా మాట్లాడవు. వాడు జరిగిందంతా చెప్పాడుగా. వాస్తవం నీకు తెలియదు కాబట్టి వాడికి అనుకూలంగా నీకు మార్చి చెప్పుంటాడు. మేము ప్రత్యక్షంగా చూసిన వాళ్ళం కాబట్టి హారతిని వెంట పెట్టుకుని రావాల్సి వచ్చింది. మళ్ళీ మళ్ళీ మీరు ఆ మాటని వాడిని రెచ్చగొట్టకండి అత్తయ్య. వాడు రెచ్చిపోయి ఈ పరిస్థితి తీసుకొచ్చాడు. అయితే ఈవిడ్ని ఇంట్లో పెడతారా? అందుకే కదా తీసుకొచ్చింది.